హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. సో, ఫస్ట్ నేను చూసే మెయిన్ చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చేసి, "మేడం యాప్టిట్యూడ్ క్లాసెస్ కంటిన్యూ చేయండి. ఆ ప్లేలిస్ట్ ఎందుకు స్టాప్ చేశారు? మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేయండి" అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రోజు కామెంట్ చేస్తున్నారు. వాట్సాప్‌లో కూడా అడుగుతున్నారు. నేను కంటిన్యూ చేస్తానండి. కంప్లీట్‌గా అన్ని చాప్టర్స్ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఎందుకు ఈ 91 చాప్టర్స్ ప్లేలిస్ట్ అనేది యాప్టిట్యూడ్ క్లాసెస్ కంప్లీట్ చేయకుండా స్టార్ట్ చేశారు? ఒకవేళ స్టార్ట్ చేసినా సరే అది యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ప్లేలిస్ట్ అని పెట్టినప్పుడు ఫస్ట్ యాప్టిట్యూడ్ క్లాసెసే చెప్పండి అని చెప్పేసి ఫస్ట్ నన్ను చాలామంది అడుగుతున్నారు. మెయిన్ ఏంటంటే అండి, మన యూట్యూబ్ ఛానల్ నేమే మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. సో, నేను స్మార్ట్ బోర్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రీజనింగ్‌కి సంబంధించిన 50 చాప్టర్స్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనే ప్లాన్‌తో నేను ఫస్ట్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేశాను. రీజనింగ్‌లో కూడా ఫస్ట్ నాన్ వెర్బల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకప్పుడు స్మార్ట్ బోర్డ్ లేక ఆ డయాగ్రామ్‌ని మొత్తం మనము నీట్‌గా డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయటం అంటే ఎగ్జాక్ట్‌గా డ్రా చేయలేం కదా! చాలా టైం పడుతుంది గదా! అని చెప్పేసి నేను ఓన్లీ పేపర్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మన 60 డేస్ రీజనింగ్ క్లాసెస్‌లో నేను నాన్ వెర్బల్ రీజనింగ్ చెప్పాను. బట్ ఏందంటే అన్ని కొన్ని క్వెషన్స్ తీసుకొని పేపర్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దానికోసం ఇంకా క్లియర్‌గా మీకు నేను ఒక డయాగ్రామ్‌ని డైరెక్ట్‌గా చూపిస్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు నీట్‌గా అర్థమవుతుంది. సో, ఆల్రెడీ వెర్బల్ చెప్పున్నాను. నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా క్లియర్‌గా ఉంటే మీకు కొన్ని టాపిక్స్ అనేది నీట్‌గా రీజనింగ్‌కి సంబంధించినవన్నీ నేర్చుకుంటారు. తొందరగా అన్నీ అప్‌లోడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను రీజనింగ్ స్టార్ట్ చేశాను. నాన్ వెర్బల్ రీజనింగ్. సో, నెక్స్ట్ అయితే నేను లాజికల్ రీజనింగ్ చెప్తాను. సో, అదైతే చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది లాజికల్ రీజనింగ్. ఓన్లీ డెసిషన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ అలాంటివి కొన్ని టైం పడుతుంది గానీ, మిగిలినవన్నీ కూడా మనకి ఓవరాల్‌గా అసలు ఆ చాప్టర్ మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుంటే, అవి ఇక ఆ థియరిటికల్ క్వెషన్స్ అనేవి లాజికల్ రీజనింగ్‌లో మనం ఎన్ని చేసినా సరే, మనకి వాటికి మీనింగ్ తెలియకపోతే తెలియదు కాబట్టి, మనకి చాప్టర్ మీనింగ్ అండ్ కొన్ని క్వెషన్స్ చెప్పుకుంటే సరిపోతుంది. సో, చాలా ఫాస్ట్‌గానే లాజికల్ రీజనింగ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక మీ ఇష్టమండి. వెర్బల్ రీజనింగే నేను మళ్ళీ అగైన్ చెప్పాలి అనుకుంటున్నాను. లేదు మేడం మాకు వెర్బల్ రీజనింగ్ వద్దు అనుకుంటే, నేను యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో, అది ఎక్కువ ఏ కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా లాజికల్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అలానే ఇప్పుడు అసలు ఎందుకు కొన్ని డేస్ నుంచి మీరు వీడియోస్ పెట్టట్లేదు? డైలీ వీడియోస్ పెట్టాలి కదా! మీరప్పుడు పెడతామన్నారు కదా! అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో, నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మధ్యలో ఒక 10 డేస్ నుంచి ఎందుకు స్టాప్ చేశాను అంటే, నా ఫోన్ అనేది వర్క్ అవ్వట్లేదండి. నేను ప్రతిదీ కూడా ఫోన్ నుంచే రికార్డ్ చేస్తాను. ఫోన్‌లోనే ఎడిట్ చేస్తాను. ఫోన్ నుంచి అప్‌లోడ్ చేస్తాను. సో, ఫోను బ్యాటరీ అనేది వర్క్ అవ్వలేదు. నేను న్యూ ఫోన్ తీసుకున్నాను. దానివలన కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే ఫోన్ వర్క్ అవుతుంది. బట్ వెంటనే రికార్డ్ చేయలేను కదా! ఫోన్ వర్క్ అయిన వెంటనే. నెక్స్ట్ ఏందంటే పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు మా కిడ్స్‌కి. సో, ఇక బిజీగా ఇంకొంచెం వర్క్ అనేది పెరగటం వలన సో, డే మొత్తం వాళ్ళతో స్పెండ్ చేయటం. సో, దానివల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. ఈ 2 రీజన్స్ అండి. బట్ ఇప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతే ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉన్నాయి, మెసేజెస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన డైలీ క్లాసెస్ ఉంది కదా! నేను ఒక నాన్ వెర్బల్ రీజనింగ్‌లో క్యూబాయిడ్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మాక్సిమం ఆ క్యూబాయిడ్ వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత లాజికల్ రీజనింగ్ అనేది ఒక 5, 6 డేస్ తర్వాత నుంచి డైలీ అప్‌లోడ్ చేస్తానండి. ఈ 5, 6 డేస్ ఎందుకంటే కిడ్స్‌కి హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా! మేము వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము ఒక 4-5 డేస్. సో, అందువల్ల నేను ఇక ఇంటి దగ్గర ఉండట్లేదు కాబట్టి రికార్డ్ చేయట్లేదు. ఈ 4-5 డేస్ ఎక్కడికెళ్తున్నాము, ఏంటి అనేది మన వ్లాగ్స్ ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. మన వ్లాగ్స్ ఛానెల్ వచ్చేసి మల్లీశ్వరి ఫ్యామిలీ వ్లాగ్స్. సో, దానిలో మేము ఏ ప్లేస్‌కెళ్తున్నాము, ఏమేం చూస్తున్నాము, ఎలా వెళ్తున్నాము అన్నీ కూడా క్లియర్‌గా నేను వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మీకు కొన్ని ప్లేసెస్ అయితే చూసినట్టుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయనుకుంటున్నాను. లేదు మేడం మాకు ఫస్ట్ యాప్టిట్యూడ్ క్లాసెసే కంటిన్యూ చేయండి. ఇవి స్టాప్ చేసేయండి అంటే, నేనప్పుడు ఏం చేస్తానంటే యాప్టిట్యూడ్‌యి డైలీ కొన్ని బిట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఈ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ప్లే లిస్ట్‌లో సో, ఇవి కంటిన్యూ చేస్తాను. ఓకే. వన్స్ రీజనింగ్ కంప్లీట్ అయిన తర్వాత యాప్టిట్యూడ్ సో, 1 బై 1 అనేది కంప్లీట్ చేస్తాను. మాక్సిమం నా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికైనా సరే అన్ని చాప్టర్స్‌ని ఫ్రీగా అందరికీ
ప్రొవైడ్ చేద్దాము. సో అందరికీ అందుబాటులో అన్ని కాన్సెప్ట్స్ని ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి, సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉంటే ఫ్యూచర్ జనరేషన్కి అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం నాకు కుదిరినంతలో ఉన్నంత టైంలో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ అందరికీ నా ఛానల్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఓకే, అందరికీ కూడా ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు తెలిసిన కాన్సెప్ట్ అయితే కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను, అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు నాకు అప్పుడు కుదరలేదంటే ఏదైనా వీడియోస్లో నేను ఆ సొల్యూషన్స్ అనేవి ఫాలోవర్స్ రిక్వెస్టెడ్ ప్రాబ్లమ్స్ అని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో అలానే మీరు కూడా ప్రతిరోజు మీకు సంబంధించిన ఎగ్జామ్స్కి ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.